ఏమాత్రం వాటర్ వేయకుండా నూనె వంకాయ పులుసు అండి. ఇలా చేసుకోండి, బాగుంటుంది. ఎలా చేసుకోవాలో చూపిస్తాను. వెల్కమ్ టు మై బొమ్మరీలు సునీతాస్ కిచెన్. వంకాయ పులుసు చేస్తున్నానండి. నూనె వంకాయ పులుసు. వంకాయలు, ఉల్లిపాయలు 2 రకాలు తీసుకోవాలండి. ఉల్లిపాయలు, టమాటా, నూగులు, పల్లి, ధనియాలు, చెక్క, లవంగ, ఎలాచి, కాజు 1 by 1 ఎలా చేసుకోవాలో చెప్తాను. మసాలాకు పల్లీలండి, గ్రేవీ కోసం అన్ని. ఈ టైంలో లవంగాలు, ఎలాచీలు, చెక్క, ధనియాలు వేసుకోవాలండి. టూ స్పూన్స్ నువ్వులు వేసుకోవాలండి. స్టవ్ బంద్ చేసేసుకోండి. ఈ వేడికి ఏగిపోతాయి, పటపట అంటున్నాయి చూడండి, చిటపట చిటపట అంటున్నాయి. రెడ్గా రావాలన్నప్పుడు ఇది కాశ్మీర్ మిర్చి చేసుకుంటున్నానండి 2. మరి కారం కూడా వేయాలి. ఇది కలర్ కోసం కాశ్మీర్ మిర్చి చేసుకుంటున్నాను 2. జార్లో వేసేసుకోవాలండి. చల్లగైన తర్వాత వేసేసుకోవాలి. కొంచెం పసుపు అండి. ఇది కొంచెం చల్లగైన తర్వాత వేస్తే బాగుంటుంది. వంకాయలు నూనెలోనే గొలించుకోవాలండి. కొంచెం ఆయిల్ పడుతుంది. పిండి వేసుకోవాలండి. వంకాయలు మాత్రం ఆ రోజు తెచ్చి ఆ రోజే చేసుకోవాలండి. వేసుకొని చూసుకొని మధ్య మధ్యలో ఇలా కలుపుకుందండి. కొంచెం స్టవ్ అనేది వాటర్ వేసినాం కదా చిట్లుతుంది అన్నమాట. కలపాలండి. కిందికి మీదికి కలుపుకోండి. వంకాయలకు బొడ్డే టేస్ట్ అండి. వంకాయలు బొడ్డు బాగుంటాయి. దీనికి ఉప్పు కారం అన్నీ పడతాయి కదా బొడ్డులకి. అంతా నూనె గోలించుకోవాలి. మూత పెడితే తొందరగా మగ్గుతాయి. మూత పెట్టేస్తారండి, కొంచెం మళ్ళీ మగ్గుతాయి. మంట అనేది చిన్నగా పెట్టుకొని ఉంచుకోవాలండి. లోపల బాగా వంకాయ అనేది మంచిగా ఉడుకుతుంది. కొంచెం పెద్దగా ఉన్నాయి కదా, కొంచెం లేట్ అవుతుంది అన్నమాట. వంకాయలు కొంచెం పెద్దగానే బాగుంటాయండి. ఒక్కటి తీసుకొని తిన్నా చాలా బాగుంటుంది. చిన్నగా తెచ్చినామనుకోండి మెత్తగా అయిపోతుంది అన్నమాట. ఇది మిక్స్ పట్టుకొని వస్తాను. వేసుకోవాలి కదా. మూడు స్పూన్లు పెరుగు వేసుకోండి. గట్టి పెరుగు మంచిగా టేస్ట్ కమ్మగా ఉంటుందండి పెరుగేసి చేస్తే. వాటర్ వేయకుండా ఇది వేసి తిప్పాలి. పెరిగేసి ఉప్పు వేస్తానండి. ఉప్పు వేస్తే వంకాయలు బాగా టేస్ట్ వస్తాయి. వంకాయలు చప్పగా ఉండకుండా ఉప్పు వేసినాక కలపండి. మంచి టేస్ట్ వస్తాయి వంకాయలు ఉప్పు వేస్తే. చప్పగా ఉండకుండా పెరిగేసి తిప్పినాక మళ్ళీ ఒక 2 ఉల్లిపాయలు అండి, కట్ చేసుకున్న ఉల్లిపాయలు వేసి తిప్పండి. చిన్నవండి, బాగా కడిగి మిక్సీలు పట్టండి. టేస్ట్ చూడండి ఎంత బాగా వచ్చిందో. ఇది పక్కకు పెట్టేస్తాను. అలాంటి వంకాయలు పక్కకు తీసేసుకోండి గిన్నెలోకి. పక్కకు పెట్టేస్తానండి. ఇది టమాటా, కొన్ని ఉల్లిపాయలు, మెత్తగా ఉడికి గ్రైండ్. మీకు ఇష్టమైతే అల్లం వెల్లిపాయ కూడా వేసుకోవచ్చండి. మేము తినం కాబట్టి అల్లం వెల్లిపాయ వేయలేదు. చేసుకుంటానండి, బాగుంటుంది. టేస్ట్ వస్తుంది. గ్రేవీ టేస్ట్ బాగా వస్తుంది. ఆయిల్ బయటకు వస్తుంది చూడండి, అప్పుడు తీసి మిక్సీ పట్టేసుకోవాలి. ఇది కూడా ఫ్లేమ్ అనేది మీడియం పెట్టుకోండి. తొందరగా మెత్తగా అవుతుంది. ఇది అల్లం వెల్లిపాయ కూడా వేసుకోవచ్చండి. చూడండి కొద్దిగా ఆయిల్ బయటకు వచ్చేస్తుంది. కొంచెం చల్లగైన తర్వాత ఇది కూడా మిక్స్ పట్టేసుకుంటే
పెరుగు వేస్తాం కదండి, చాలా టేస్ట్ ఉంటుంది. చాలా 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 బాగుంటుంది. పెరుగు వేస్తాం కదా, కమ్మగా ఉంటుంది. అంటే మొత్తము చల్లగా అయిపోయింది. ఇది గ్రైండ్కి వేస్తాను. ఆవాలు జీలకర్ర తిరువాత వేసుకోవాలి అండి. కొన్ని ఉల్లిపాయలు మిగిలించుకునేవి కొంచెం పైన కూడా వేయాలి కొద్దిగా. మనం గ్రేవీలో వేసాం కదండి, అవి కొద్దిగా మిగిలించినవి ఇట్లా పోపులు వేసుకోవాలి అండి. ఇంగువ వేసి టేస్ట్ ఏమి ఉండవండి. గ్రేవీ వేసేస్తున్నానండి. చింతపండు రసం వేయాలండి, ఎందుకంటే టమాటాలు పుల్లగా ఉండవు కదా. చిన్న నిమ్మకాయ సైజ్ అంతా, అంతే, ఎక్కువ. కొంచెం ఉప్పు అండి, ఎందుకంటే టమాటాలకు ఉప్పు వేయలేదు, కొంచెం ఉప్పు పడుతుంది. సాల్ట్, పసుపు కొద్దిగా. చింతపండు రసం వేసినాం కదా, కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. టమాటాలు పుల్లవి కాదండి, హైబ్రిడ్ ఉంటాయి కదా, అవి తీయగా ఉంటాయి. కొద్దిగా కొంచెమన్నా చింతపండు వేయాలి. వేగుతున్నప్పుడు ఈ మసాలా మనం పేస్ట్ వేసుకున్నాం కదా, అది కూడా వేసేసాం. వంకాయలు పెట్టేస్తానండి. వంకాయలు కట్ చేసినాం కదా, అట్లా పెడితే ఇట్లా లోపలికి లిక్విడ్ పోయి మంచిగా ఉంటుంది అనమాట. ఇట్లా పెట్టాం. స్టవ్ కొంచెం షుగర్ వేస్తామండి. మాకు షుగర్ ఉంటేనే తినబుద్ధి అవుతుంది. కొద్దిగా వేయాలి అంతే. సైడ్లదంతా ఇట్లా నీట్గా చేసుకుంటుండండి. ఇప్పుడు మూత పెట్టేస్తానండి. మూత పెట్టేస్తే బాగా పట్టుకుంటుంది, మంచిగా ఆయిల్ అనేది బయటకు వస్తుంది. పెట్టేసుకుంటే మగ్గుతుంది. ఒక 2 నిమిషాలు మగ్గించినాక సర్వింగ్ బౌల్లోకి తీస్తానండి. చాలా బాగుంటుందండి. రొట్టెకి కానీ, చపాతీకి కానీ, బిర్యానీకి కానీ అన్నిటికీ బాగుంటుంది. ఇంత బాగా ఉడుకుతుందండి. కొత్త కొంచెం ఆయిల్ బయటకు వస్తుంది చూడండి. ఇంకా చాలండి. ఇంకా ఎక్కువ మగ్గిస్తే కూడా గ్రేవీ అనేది చిక్కబడిపోతుంది. ఇప్పుడు తీసేస్తాను బౌల్కి. తీసుకోబట్టి గ్రేవీ వేస్తుండండి. వంకాయలు తీయాలి. అయిపోయిందండి నూనె వంకాయ పులుసు. ఇలా చేసుకోండి. ఏ మాత్రం వాటర్ లేకుండా చేసిన నూనె వంకాయ పులుసు అండి. చాలా బాగుంటుంది. రొట్టెకి, చపాతీకి, బిర్యానీకి అన్నిటికీ టేస్ట్ ఉంటుంది. కమ్మని టేస్టీతో ఉన్న నూనె వంకాయ పులుసు మీరు కూడా చేసుకొని నాకు కామెంట్ పెట్టండి. వంకాయలు మాత్రము చాలా మితువుగా, లోపల తీయగా ఎంత బాగుంటాయో అంత బాగుంటాయండి. నేను చేసిన విధంగా చేయండి. వంకాయలు అనేటివి చాలా టేస్ట్ వస్తాయి, చేదనేది రాకుండా ఉంటారండి. బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఏమాత్రం వాటర్ వేయకుండా చేసిన వంకాయ పులుసు అండి, నూనె వంకాయ పులుసు.